నమస్తే. మాజీ మైనింగ్స్ ఎండి వెంకటరెడ్డి పరారా. అయితే ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, లేదా మాజీ ఎండీలు కావచ్చు, ఒక్కొక్కరుగా పరారవడం మొదలైంది. మొత్తానికి కేసులు షురు అయ్యాయి. అయితే వెంకటరెడ్డి కేసు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. వెంకటరెడ్డి మనం చూస్తున్నాం, వాసుదేవరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు కూడా జోడెద్దుల్లాగా జగన్ పరిపాలనలో పూర్తి స్థాయిలో అవినీతికి ఏం చేయాలనేది పూర్తి కంప్లీట్ చేశారు. మొత్తానికి ఇప్పుడు మైనింగ్స్ ఎండీకి సంబంధించి వెంకటరెడ్డి చెన్నై మీదుగా నావలో పూర్తిగా విదేశాలకు పారిపోయాడు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి తిరిగి వస్తాడా, లేదంటే జగన్ని అక్కడికే రప్పించుకుంటాడంటే ఏమని చెప్తారు? అంటే ప్రజలు దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. దొంగ చేతికి తాళాలు ఇవ్వగానే ఆ దొంగ ఆయన ఒక్కడే దోచుకోకుండా 10 మంది దొంగలను పిలిచాడు. అంటే దొంగలు కూడా డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు. మొత్తం దోచేశారు, తినేశారు, పారిపోయారు. ఇది ఇవాళ వాళ్ళు పారిపోతుంటే ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులది తప్పు, పారిపోయే వాళ్ళది తప్పు కాదు. ఎవరైతే దొంగో అతని పైన పోలీస్ కన్ను ఉండాలి. మనం చూస్తాం, వీళ్ళ ఫోటోలు బస్ స్టాండ్లో పెట్టాలా? ఏది ఇప్పుడు దొంగల ఫోటోలు, జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి ఫోటోలు పెడుతుంటారు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, పోలీస్ స్టేషన్లో కూడా. ఇప్పుడు వీళ్ళ ఫోటోలన్నీ పెట్టాలా అక్కడ? ఎయిర్పోర్ట్లో పెట్టాల్సి వస్తుంది. ఏది లుక్అవుట్ నోటీసులు అంటే అదే కదా, పెట్టే ఉంటారు. కాకపోతే అది ఎగ్జిబిట్ చేయటం లేదు. ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా అక్కడ ఏదో విమానాశ్రయాలన్నింటిలో కూడా వీళ్ళ ఫోటోలు పెట్టుంటారు. వాళ్ళ ఫోటోలకు కూడా ఈ మారు వేషాల్లో తప్పించుకునే అవకాశం ఉంది అని చెప్పి పోలీసు గుండుతో లేకపోతే గడ్డంతో కూడా అలా పెడుతూ ముస్లిం వేషం వేసి మొత్తానికి ఎన్ని ఇది జాగ్రత్తలు తీసుకున్నా కన్ను గప్పి సముద్ర మార్గాన పారిపోయాడు. సముద్రపు దొంగ ఎవరు? కోస్ట్ గార్డ్ ఆయన ఎవరు? వెంకటరెడ్డి. కోరి జగన్మోహన్ రెడ్డి ఆ దొంగని తెచ్చుకున్నాడు తన దొంగ పాలనకి, దోపిడీకి. ఇవాళ వెంకటరెడ్డి అతనికి 2 పదవులు కట్టబెట్టాడు. ఏది? ఏపీఎండిసి ఎండి అతనే, ఇటు మైన్స్ డైరెక్టర్ మీరు అన్నారు, అది ఆయనే అన్నమాట. 2 పోస్టులు అతనికి కట్టబెట్టి నిలువు దోపిడీ చేసి పారేశారు. 2 చేతుల్లో దోచేశారన్నమాట. ఇప్పుడు ఒక ఇసుకలోనే నీకు దగ్గర మరి 19,000 కోట్ల అవినీతిని దోచేశారని ప్రభుత్వ ప్రాథమిక అంచనా. ఏది? ఇంకా అది పూర్తిగా కాదు, అది అప్పటి వరకే. ఆ శ్వేతపత్రం వేసేటప్పటికి ఆ రోజు ఆ శ్వేతపత్రం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పాడు, ఇంకా లోతైన విచారణ జరిపితే కానీ ఎంతో తెలియదు అన్నారు. అంటే అంతకుముందు పురంధేశ్వరి పంపిన కంప్లైంట్ సిబిఐ వాళ్ళకి, సివిసికి ఆమె పంపింది ఎంత? 40,000 కోట్ల ఇసుక స్కామ్ అని ఆమె చెప్పారు. అంటే ఒక్క రీచ్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి. ఏది? సముద్ర నది గర్భంలో మీటర్ నుంచి 3 మీటర్ల కన్నా ఎక్కువ తవ్వకూడదు, మెషిన్స్ వాడకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు? అసలు ఇష్టారాజ్యంగా తవ్వేశారన్నమాట. ఒక్క ఆ రీచ్ ఇందాక చెప్పింది ఏంటది? ఆ గుండిమెడ రీచ్లో 3 లక్షల టన్నులు తవ్వారు, ఒక్క గుండిమెడ రీచ్లోనే. అంటే ఇప్పుడు ప్రతి రీచ్ ఇప్పుడు 110 రీచుల్లో తవ్వారు, 175 రీచ్లకు గాను. అసలు ఒక వెర్షన్ ఏంటంటే ఇప్పుడు అదో జేపీ వెంచర్స్ అని ఒక కంపెనీ పెట్టుకుని వాళ్ళకి ఇచ్చారు. అదొక డమ్మీ, ఇలా బినామీ కంపెనీ. తర్వాత ఇంకొక డమ్మీ కంపెనీని తెచ్చుకున్నాడు ఒక 2 ఏళ్ల తర్వాత, టర్న్కీ అని చెప్పి సబ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఈ జేపీ వెంచర్స్కి డిపాజిట్ ఉంది. టర్న్కీ వాళ్ళు ఒక 120 కోట్లు బ్యాంక్ గ్యారంటీ ఉంటే కనీసం అదన్నా వచ్చేది ప్రభుత్వానికి. ఈ వెంకటరెడ్డి ఏం చేశాడు? తడి చప్పుడు కాకుండా మరి ఆ ఎన్ఓసి ఇచ్చి పారేశాడు. యాక్చువల్గా జేపీ వెంచర్స్ 1,650 కోట్లు కట్టాలి, మొత్తం ఎగ్గొట్టిపోయారు. ఆ ప్రతిమ ఇన్ఫ్రా వాళ్ళది, ఏది? కేసీఆర్ బంధువులు అంటారు తెలంగాణ అది. ఆ జీసీకేసీ అనేది ఒకటి, అది రాజస్థాన్ వాళ్ళది. ఎవరికి వాళ్ళు పంచుకుని ఇసుక రీచ్లు దోచేసిన పరిస్థితుల్లో ప్రతి ఎమ్మెల్యే కూడా, నీకు ఏ ఎమ్మెల్యేని గదిలిచ్చినా కూడా, జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరిని గదిలిచ్చినా 2,000 కోట్ల దోపిడీ.
5 ఏళ్లలో. అసలు రోజుకి ₹1 కోటి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి ఖజానాకి. 13 జిల్లాలు ఉండే మొదట్లో 13 కోట్లు వచ్చాయని రోజుకి. నీకు 26 జిల్లాలు అయిన తర్వాత 26 కోట్లు రావాలని ఒత్తిడి. అంటే 20,000 కోట్లు నీకు కేవలం జగన్మోహన్ రెడ్డే కొల్లగొట్టాడు ఒక ఇసుక నుంచే అనమాట. ఇది కాకుండా ముగ్గురాయి, లాటరైటు, సున్నపురాయి, క్వాడ్జి, అసలు అన్ని జిల్లాల్లో కూడా ఏది చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, అటు ఉత్తరాంధ్రాలో బాక్సైట్ కానీ అక్కడ ఉన్నటువంటి లాటరైట్ను వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకే రవాణా చేసుకున్నారని భారతీయ సిమెంట్స్కి. వీటన్నిటికీ సహకరించేందుకే ఈ వెంకటరెడ్డిని డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారు. కోస్ట్ గార్డ్లో ఉన్న వ్యక్తిని, ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్లో ఉన్న అతను. అసలు కోస్ట్ గార్డ్ అంటే ఏంటి? వీ ప్రొటెక్ట్, వాళ్ళ యొక్క లోగో ఏదో ఉంటుంది, కాపాడాల. ఎవరిని కాపాడుతున్నాడు? సముద్ర సంపద, ఇవాళ సహజ వనరులు కాపాడుతానని ఆ కోస్ట్ గార్డ్లో చేరినటువంటి వెంకటరెడ్డి అతను సముద్ర దొంగగా ఎలా మారాడు? వాళ్ళు పారిపోయింది కూడా సముద్ర మార్గం ద్వారా అంట. కరెక్ట్గా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే వెళ్ళిపోయాడని. అంటే ఇక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎంత కళ్ళు మూసుకున్నదో ఇక్కడ అర్థమవుతుంది. ఆయన పాత పరిచయాలు ఉపయోగించుకున్న కోస్ట్ గార్డ్లో సముద్ర దీంట్లో భార్య అతను కలిసి ఇవాళ సముద్ర మార్గాన విదేశాలకు వెళ్ళిపోవటానికే ఆ జర్నీకే 10 లక్షలు ఖర్చు పెట్టినట్టు వాళ్ళ బంధువులు ఏదో ఏసీబీకి తెలియజేశారని ఈరోజు వస్తున్న వార్తలు. ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇప్పటిదాకా ఎక్కడున్నాడో తెలియదు. మనం చూసాం యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ పక్కనే హోటల్లో అతను ఉన్నాడు. అతను ఇంకెవరో లాయర్లతో కలిసి యలహంక ప్యాలెస్లోకి వెళ్ళాడని కూడా అన్నారు. అట్లాంటి వాసుదేవరెడ్డి ఇప్పటికీ పట్టుబడలేదు. లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అసలు ఇప్పుడు ఈ వెంకటరెడ్డికి అయితే ఇప్పుడు ఇక రెడ్ కార్నర్ నోటీసులు అన్నమాట. ఏ దేశంలో ఉన్నాడో తెలుసుకుని అక్కడి నుంచి మళ్ళీ లాక్కు రావాలి. గతంలో మనం చూసాము 2014లో చంద్రబాబు సీఎం అయినప్పుడు కూడా రెడ్ శాండల్ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అతను ఇలాగే ఫలితాలు రాగానే పారిపోయాడు, ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే. కానీ జుట్టు పట్టుకుని ఇడ్చుకొచ్చి జైల్లో వేశారు. ఎక్కడో మారిషస్లోనో ఎక్కడో దొరికితే అతను తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టారు. ఎవరు? ఆ కొల్లం గంగిరెడ్డి. సేమ్ ఇది కూడా అంతే. వెంకటరెడ్డి ఎంత దూరం పోతాడు, ఎక్కడ దాకా పోతాడు? ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతాడు. ఏ దేశంలో ఉన్నా తీసుకొస్తారు. తీసుకురావటంగా అతని దగ్గర రికవరీ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వంలో బ్యాంక్ షూరిటీలు ఏవైతే 120 కోట్లు టర్న్కీకి ఇచ్చేశాడో అవి మళ్ళా రికవరీ చేయాలి. ఆయన ఆస్తులను జప్తు చేయాలి. అతని దగ్గర మరి అసలు వెనకున్న అదృశ్య శక్తి ఎవరో ఆ సమాచారం రాబట్టాలి. ఆ అదృశ్య శక్తి ఆస్తులను కూడా జప్తు చేయాలి. ఎందుకంటే ఇవాళ వెంకటరెడ్డి వల్ల జరిగిన లాస్ మామూలు లాస్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ప్రాథమిక అంచనా కిందే 20,000 కోట్లు నష్టపోయింది. ఆ 20,000 కోట్లు వెంకటరెడ్డి చేసిన నష్టం ఇవాళ ప్రభుత్వానికి ఉంటే పోలవరం కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ 20,000 కోట్లు కనుక ఉన్నట్లయితే ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు వచ్చేస్తుంది. ఇటువంటి హ్యూజ్ లాస్ ఆంధ్రప్రదేశ్ సొమ్ము దోపిడీ చేసినటువంటి వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. అయితే మొత్తానికి ఇక్కడ చూసుకుంటే జగన్కి సంబంధించి బెవరేజెస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇలా ప్రతిదీ జరిగింది. అది కాక మద్యం 20,000 కోట్లు 20,000 కోట్లు. ఇది కాక కేంద్రం తీసుకొచ్చి అప్పు కూడా వీళ్ళకి పంచింది ఓన్లీ 2 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పేసి జగనే చెప్తున్నాడు. సో జగన్ నుంచి ప్లస్ వీళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేస్తే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోతుందని చెప్పి అనుకోవచ్చా? 2 లక్షల కోట్లు మీకు పంచానని చెప్పి జనానికి 8 లక్షల కోట్లు తను జేబులు వేసుకున్నాడు. అవును. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సంపద 10 లక్షల కోట్లు అంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పులు 10 లక్షల కోట్లు అంటున్నారు. సరిపోదా? అంటే మీరు కడుతున్న అప్పు జగన్మోహన్ రెడ్డి సంపద. ఇవాళ ప్రతి మనిషి మీద 2.5 లక్షల అప్పు ఉంది. ప్రతి మనిషి 2.5 లక్షలు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చెల్లించుకున్నాడు.
అంటే జగన్ చేసిన దోపిడీ భారం ఇవాళ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి నెత్తిన, పుట్టే బిడ్డ నెత్తిన కూడా 2.5 లక్షలు. అవును. మీ అప్పులే నా సంపద. జగన్మోహన్ రెడ్డి యొక్క డైలాగ్ ఏంటంటే, అంటే జగన్ సంపదే మన అప్పు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తిరిగి ఇచ్చేసేయాలి లేదంటే లావ్ అయిపోతారని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇచ్చేయాలి లేదా జైల్లోకి పోతారని చెప్పేసి అయితే అనుకోవాలి. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.